మాల వేసుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టుకున్న తర్వాత గురుస్వామికి నమస్కారం చేయడం, తర్వాత ఉదయం సంధ్యలా చన్నీటి స్నానం చేసి ఇదే విధంగా బొట్టు బట్టలు అనేది కామన్. స్వామివారి యొక్క పూజ సంస్కృతం తెలిసిందా, సంస్కృతంలో లేదా గురుగారు చెప్పింది అలా చెప్పడం, ఏమీ తెలియలేదా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి స్వామివారితో సదా సర్వకాల సర్వావస్థలంతో నామస్మరణ చేయడం. సూర్యుడు ఉదయించడానికి ముందే మన పూజాది కార్యక్రమాలన్నీ అయిపోవాలి. ఇక అంతా కూడాను ఇక్కడ పూజ అయిపోయింది. వృత్తిలో చాలా గట్టిగా చేయాలి. మీరు ఇంతకుముందు 1 గంట సేపు చేశారంటే ఇప్పుడు 2 గంటల సేపు వృత్తి చేయాలి. ఎందుకంటే ఆ గంట సేపు చేసినటువంటి వృత్తితో వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు. ఇంకో గంట సేపు అడిషనల్గా మీరు దీక్ష తీసుకుంటారు మీ వృత్తి చేస్తారు చూసారా, ఆ వృత్తితో వచ్చినటువంటి డబ్బుతో యాత్ర దీక్ష అవన్నీ కూడాను పెట్టుకుంటారు. పూజ అంతా కూడా పెట్టుకుంటారు. భోజనానికి వచ్చేటప్పుడు ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చేయడం, అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం, 1 లేదా 2 ఐటెంతో భోజనం చేయాలి.